వరలక్ష్మీదేవి పూజలో పంచాన్నములు అనేటువంటి పేరుతో 5 రకాల ప్రసాదాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉంటారు. వాటిలో ఒకటి దధ్యన్నము. దీన్ని దధ్యోజనము అని కూడా అంటూ ఉంటారు. ఆవు నేతితో తాలింపు పెట్టినటువంటి పెరుగన్నము. ఇలాంటి పెరుగన్నాన్ని నివేదన చేస్తే సంపద పెరుగుతుంది అని ఫలితం కూడా చెప్పారు. అలాగే పాయసం రెండవది. ఆవు పాలతో పాయసాన్నం గనక వండినట్లయితే పదవీ యోగం కలుగుతుంది అనేటువంటి ఫలితాన్ని చెప్పారు. మూడవది హరిద్రాన్నము అంటే పులిహార, పసుపుతో కలిపినటువంటి పులిహార, సంతాన ప్రాప్తి కలుగుతుంది ఫలితం చెప్పారు. అలాగే నాలుగవది పులగం, పెసరపప్పుతో తయారు చేసినటువంటిది, ఫలితము కుటుంబ వృద్ధి అని చెప్పారు. పులగం నివేదన చేస్తే కుటుంబ వృద్ధి జరుగుతుందిట. ఐదవది గుడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటి పొంగలి, దీని ఫలితము ఆరోగ్య సిద్ధి. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ఈ 5 పంచాన్న ప్రసాదాలు నివేదించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరకపోతే వీటిలో 1-2 అయినా చేసే ప్రయత్నం చేయండి. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు లక్ష్మీదేవికి వీటి నివేదన చేసినా విశేషమైనటువంటి ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది. పరసా టీవీని ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్